ఈ మధ్య భారత్ రిజర్వ్ బ్యాంక్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. అదేంటి అంటే రైతులు 2 లక్షల వరకు ఎలాంటి తనఖా అవసరం లేకుండా రుణం పొందవచ్చు అని. ఈ కొత్త కార్యక్రమం జనవరి 1, 2025 నుంచి అమల్లోకి వస్తుంది. ఇది మామూలు విషయం కాదు. దేశంలో 86% మంది రైతులు ఇలా రుణం పొందగలరు. ఇప్పటి వరకు బ్యాంకులు 1.60 లక్షల వరకే తనఖా లేకుండా రుణం ఇస్తున్నాయి. ఎవరైనా రైతులు ఇప్పుడు తాకట్టు లేకుండా రుణం అడిగితే తక్కువ వస్తుంది. అదే జనవరి 1 తరువాత అడిగితే 2 లక్షల రూపాయల వరకు రుణం వస్తుంది. నిజానికి రైతులకు అవుతున్న పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నాయి. దాంతో తీసుకున్న రుణం డబ్బు సరిపోవట్లేదు. ఇవన్నీ గమనించిన ఆర్బీఐ రుణాన్ని పెంచమని బ్యాంకులకు చెప్పింది. అందువల్ల రైతులు జనవరి 1వ తేదీ నుంచి తనఖా లేకుండానే ఎక్కువ రుణం పొందవచ్చు. ఆర్బీఐ చెప్పిన కొన్ని బ్యాంకులు రుణం పెంచకుండా నాటకాలు ఆడుతూ ఉంటాయి. అలాంటి బ్యాంకులపై రైతులు కంప్లైంట్ ఇవ్వచ్చు. వ్యవసాయ శాఖ అధికారులను కలిసి ఏ బ్యాంకు రుణం ఇవ్వట్లేదో చెబితే వారు పరిశీలిస్తారు. ఎందుకంటే బ్యాంకులు తప్పనిసరిగా రుణం ఇవ్వాలని, దీనిపై రైతులకు అవగాహన కలిగించాలని ఆర్బీఐ చెప్పింది. ఈ పని చేయాల్సిన బ్యాంకులు రుణం ఇవ్వకుండా తప్పించుకోవాలని చూస్తే అది ఖచ్చితంగా నేరమే అవుతుంది. కొంతమంది రైతుల దగ్గర కిసాన్ క్రెడిట్ కార్డు ఉంటుంది. దానిపై రైతులు 4% వడ్డీ రేటుతో 3 లక్షల రూపాయల వరకు రుణం తీసుకోవచ్చు. అయితే సకాలంలో రుణం చెల్లిస్తే వడ్డీ మాఫీ చేస్తారు. ఇప్పుడు ఇలాంటి రుణాలను 2 లక్షల వరకు తనఖా లేకుండా రైతులు పొందడానికి వీలవుతుంది. అందుకే ఆర్బీఐ నిర్ణయం దేశ వ్యవసాయ విప్లవానికి మేలు చేస్తుంది అంటున్నారు. కొంతమంది రైతులు వెంటనే రుణం కావాలి అనే ఉద్దేశంతో ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల దగ్గరకు వెళ్తున్నారు. అలా చేయవద్దని ఆర్బీఐ చెప్పింది. వారు భారీగా వడ్డీ వేసి రైతులను ఇబ్బంది పెడుతున్నారు. అందువల్ల బ్యాంకుల దగ్గరకే వెళ్ళి లోన్ తీసుకోవాలని ఆర్బీఐ అంటుంది. ఏపీలో అన్నదాత సుఖీభవ, తెలంగాణలో రైతు భరోసా డబ్బును ప్రభుత్వాలు జనవరిలో ఇచ్చే ఛాన్స్ ఉంది. అవి ఇవ్వకపోతే అప్పుడు బ్యాంకుల నుంచి 2 లక్షల రూపాయల వరకు తనఖా లేకుండా లోన్ పొందేందుకు మీరు ప్రయత్నించవచ్చు.